అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. అధికారం కోల్పోయాక ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమ భాగవతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవాలి. తాజాగా ఇప్పుడు చూసుకుంటే ఏదైతే కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపుగా 165 కోట్ల రూపాయలు పక్కదారికి మళ్ళించారని చెప్పేసి కొత్త వార్త బయటకు వచ్చింది. అయితే ఈ యొక్క 165 కోట్ల రూపాయలు ఎటు వెళ్ళాయి, వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు. నమస్కారం అండి. నమస్తే సార్, మనం చూస్తున్నాం గడిచిన 5 సంవత్సరాలు అంటే ఏమేమి కుంభకోణాలు జరిగాయో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వారం రోజులు కోటి లేదా 10 రోజులు కోటి అలా రోజుకోటి వస్తూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా కడప ఎయిర్పోర్ట్కి సంబంధించి అభివృద్ధి పనులకి శాంక్షన్ చేసినటువంటి 165 కోట్ల రూపాయలు లెక్కలు లేకుండా, అదేవిధంగా అనుమతులు లేకుండా కూడా శాంక్షన్ చేసుకుని చెప్పేసి వస్తూ ఉన్నాయి వార్తలు. అంటే ఏంటంటారు ఇష్యూ సంబంధించి? గతంలో ఈ లిక్కర్ స్కామ్ గురించి, తర్వాత మనం మైన్స్ గురించి, లేకపోతే గ్రానైట్, దీనికి మైన్స్ గ్రానైట్ వ్యాపారాలకు సంబంధించి అనేకమైన స్కాములు జరిగినాయి అని మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది. ఇవి కొన్ని మాత్రమే మనకు కనపడుతున్నాయి పైకి, ఇంకా కూడా చాలా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. తవ్వే కొద్దీ వెళ్ళే కాలం గడిచే కొద్దీ అంటే ఇవాళ జరుగుతుంది, అలాగే జరుగుతుంది. ఈ 1750 కోట్ల రూపాయలు అదానీ స్కాము, ఆ తర్వాత లేటెస్ట్గా ఇది 165 కోట్ల రూపాయలు కడప. దీనికి అంటే ఎంత బరితెగింపు అంటే అక్కడ పనులేమీ జరగకుండానే 165 కోట్లు అక్కడ జరిగిపోయినట్టుగా వీళ్ళు అనుకోవటం. పబ్లిక్ అకౌంట్స్ ఏదైతే ఆఫీస్ ఉన్నారో వాళ్ళు ఏమో వాళ్ళకి శాంక్షన్ చేసి ఇచ్చేయటం, మూడో కంటోడికి తెలియకుండా వెళ్ళిపోవటం. జనరల్గా ప్రొసీజర్ ఏముంటుంది, ఒక పని ఇచ్చిన తర్వాత ఆ పని జరిగిందా లేదా అనేటువంటిది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చూసి సర్వే చేసి దాన్ని ఒక ఇన్స్పెక్షన్ చేసి ఇది జరిగింది అని చెప్పేసి జిల్లా అధికారులకు రాస్తారు. జిల్లా అధికారులకు రాసిన తర్వాత నిజమే ఈ పని జరిగింది కాబట్టి ఇక మీరు దీనికి బిల్స్ పే చేయొచ్చు అనేటువంటిది కలెక్టర్ ఆఫీస్ నుంచి, జిల్లా అధికారుల దగ్గర నుంచి సెక్రటరేట్కి వెళ్తుంది. ఓకే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అది పరిశీలించిన తర్వాత దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు, చేయొచ్చు అని. ఆ తర్వాత అది పిఏఓకి వెళ్తుంది, పేమెంట్స్ అకౌంట్స్ ఆఫీసర్స్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి డిస్బర్స్మెంట్ జరగటం అనేటువంటిది జనరల్గా ఉండేటువంటి ప్రొసీజర్. అంటే ఇంత వ్యవహారం ఉంటుందంటారు ఒక పనికి సంబంధించి నిధులు విడుదల చేయాలంటే? ₹1 అయినా సరే గవర్నమెంట్కి సంబంధించిన నిధులు విడుదల చేయాలి అంటే ఒక పనికి ఇన్ని స్టేజీలు దాటాల్సి ఉంటుంది. కానీ ఎవరికీ తెలియకుండా అక్కడ పని జరగలేదు, 165 కోట్ల రూపాయలు వెళ్ళిపోయింది. అది ఆడిటర్ జనరల్ నిన్న పట్టుకుంటే కానీ, చూస్తే కానీ ఏంటి అసలు పనులు ఎక్కడ జరిగినాయి, డబ్బులు ఎవరికి పే చేశారు, మీరు ఏం జరిగింది అనేటువంటిది తీస్తే ఈ భాగవతం అంతా బయటకు వచ్చింది. ఆ డబ్బులు ఏపీఐఏసీకి బదలాయించడం, అక్కడ నుంచి ఎటు పోయిందంటే ఇప్పుడు ఎంక్వైరీలో తేలాలి. ఓకే, పనులు మాత్రం జరిగింది శూన్యం అక్కడ. అంటే ఎంత బరిదిగింపు అని ఇందాక నేను ఎందుకన్నానంటే ఏంటంటే వ్యవస్థలన్నింటినీ చెరపట్టేసి మనకి ఎదురు లేదు, మనకి ఎదురు మాట్లాడేవాడు లేడు అనేటువంటి ఒక ధీమాతోటి వీళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సందర్భం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినాయి, తర్వాత రాజ్యాంగాన్ని కానీ చట్టాలను కానీ వీళ్ళు ఎలా ఉల్లంఘించారు. ఇవాళ మనం రాజ్యాంగ దినోత్సవం చేసుకుంటున్నాం, 75వ రాజ్యాంగ దినోత్సవం. ఇలాగే దీనికి కారణం ఏంటంటే క్విడ్ ప్రోకో అనేటువంటి ఒక పదానికి ప్రజలకు ఎవరికి తెలియదు అంతకుముందు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని అది అందరికీ తెలిసింది. లేని దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు, చేసిన దాని మీదట దాని నుంచి ఎలా లబ్ధి పొందుతారు అనేటువంటిది గతంలో సిబిఐ, ఈడీ కేసులన్నీ కూడా అవి. అసలు కంపెనీనే పెట్టకుండా దాంట్లో షేర్లు అని చెప్పేసి ₹10 షేర్ని వీళ్ళు అనౌన్స్ చేయగానే ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు. వచ్చేసి ఒకడు 200కు కొంటాడు, ఒకడు 300కు కొంటాడు, ఒకడు 500కు కొంటాడు. అసలు అక్కడ ఏమీ లేదు. లేకపోయినా కంపెనీ షేర్ అని అనౌన్స్ చేయగానే ₹10 అనగానే దాన్ని అనేక రెట్లతో కొనటం, అవన్నీ ఫండ్స్ వీళ్ళకి రావటం. ఈ ఫండ్స్ వీళ్ళకి వచ్చినందు మూలాన ఏంటంటే వాళ్ళకి ఆయాచితంగా అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ద్వారా కొంత బెనిఫిట్ జరగటం అనేటువంటిది మనం చూసాం. అట్లాగే సరస్వతి పవర్ అని చెప్పేసి మొన్నటిదాకా హాట్ వార్తల్లో ఉంది. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఆస్తుల పంపకాలు, షేర్లు బదలాయింపు మీద ఈయన కేసు వేయటం. విచిత్రం ఏంటంటే సరస్వతి పవర్ అనేది అంటే ఇంతవరకు ఏ రకమైన ప్రొడక్షన్ మొదలు పెట్టలేదు. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం అని తీసుకున్నటువంటి దీన్ని అక్కడ ఉన్న రైతులు ఎప్పటి నుంచో దాదాపు దశాబ్ద కాలంగా
మాకన్నా ఇవ్వండి, లేదంటే మేమన్నా చేసుకుంటామని చెప్పి వాళ్ళు యాజిస్ట్రేషన్ చేస్తున్నారు. అవును. వాళ్ళకి చేయకుండా అన్నా చెల్లెళ్ళు మాత్రం పంపకాలేదో వీళ్ళు రాజశేఖర రెడ్డి ఇచ్చిన సొమ్ములాగా పనిచేసుకొని షేర్లు వాళ్ళు అన్యాయంగా చేశారని ఈయన కేసు పెట్టడం, ఇది మాదే అని చెప్పేసిన వాళ్ళు బొకాయించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే అక్కడ ఏం లేదు ఇంతవరకు. షేర్లు మాత్రం ఫ్లోట్ చేసుకున్నారు, వీళ్ళు మాత్రం షేర్లు పంచుకుంటున్నారు. సో ఇలాంటి అరాచకాలన్నీ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారి అందవేసినటువంటి చెయ్యి. కాబట్టి అక్కడ సీఎంఓ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, రిలీజ్ చేయండి, పంపించేసేయండి అంటే ఇంకా దాన్ని కాదనేటువంటి వ్యవస్థ ఎక్కడా లేదు కదా. వ్యవస్థలన్నింటినీ చెరపట్టి నాశనం చేసిన తర్వాత ఒక అధికారికి ఎవరైనా కింద స్థాయి ఎల్డీసీ యూడీసీ స్థాయి దగ్గర నుంచి పైన ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దాకా ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ పని చేయండి అంటే ఇది తప్పు అని చెప్పగలిగినటువంటి ధైర్యం ఎవరికన్నా ఉందా? గతంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీలు, తర్వాత డీజీపీలు, రామారావు గారు కూడా ఏదన్నా తెలియక తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటుంటే చెప్పేటువంటి అవకాశం, వాళ్ళు చెప్పే ధైర్యం చేసేవాళ్ళు. సార్ ఇది తప్పు, రాజ్యాంగ విరుద్ధం అనేటువంటిది. మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు రామారావు గారి దగ్గర ఉండేవారు అప్పట్లో, పర్సనల్ సెక్రటరీగాను ఏదో ఉన్నప్పుడు అనేక నిర్ణయాల్ని ఆయన ఆపిన సందర్భాలు ఉన్నాయి. అది ప్రజలకి మేలు చేసే నిర్ణయమైనా చట్టబద్ధంగా లేదు కాబట్టి, చట్టపరమైన చిక్కులు వస్తాయి కాబట్టి సరే ఇది కాదు అని చెప్తే, ఎందుకంటే ఆయనతో నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం ఉంది జయప్రకాష్ నారాయణ గారు. ఆయన స్వయంగా చెప్పిన మాట నాతో, నేను ఇది కాదు సార్ ఇది ఇబ్బంది వస్తుంది అంటే అంత గొప్ప వ్యక్తి కూడా అవునా అయితే పక్కన పెట్టండి అనేవాడు. కాబట్టి ఎక్కడా కూడా ఆయన పరిపాలనలో రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటి జరగలేదు. మాలాంటి ఆఫీసర్లు చెప్పింది కూడా మీరేంటి నాకు చెప్పేదాన్ని బుల్డోజ్ చేయకుండా వినేవాడు కాబట్టి అంత చక్కటి పాలన ఇవ్వగలిగామనేటువంటిది అలాంటి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇవాళ చీఫ్ సెక్రటరీ అనేటువంటి వాడు కూడా నోరు తెరవలేని పరిస్థితి. అక్కడ డీజీపీ అనేటువంటి వాడు కూడా నోరు తెరవలేకపోగా సరిగదా. ఆ రోజునున్నట్టు ప్రతిపక్ష నాయకుడి మీద రాళ్ళేస్తే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయటం అనేటువంటిది ఉన్న హక్కు అని డీజీపీనే మాట్లాడే స్థాయికి వచ్చారు అంటే ఆ వ్యవస్థను కూడా ఎంతగా పొల్యూట్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగా ఒక పద్ధతి పాడు అనేటువంటిది ఏమీ లేకుండా తనకు కావలసిన వాళ్ళందరికీ కూడా అస్మదీయులైతే చాలు ఇచ్చేయండి అనేటువంటి పద్ధతిలో ఈవెన్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వాళ్ళ పీఎఫ్లో డబ్బులు కూడా వాళ్ళకి తెలియకుండా లాగేశారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్పంచులకు వచ్చిన నిధులు, గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు వాళ్ళకి తెలియకుండా లాగేశారు. ఇలాగా ఈ వేల కోట్లన్నీ ఎక్కడికి పోయినాయి? తెచ్చిన అప్పులు లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయి? ఆ తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ 165 కోట్లు ఎక్కడికి పోయినాయి? ఇలా గనక చూసుకుంటూ పోతే ప్రజలందరూ కూడా, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఇన్ని వేల లక్షల కోట్లు గాలిలోకి మాయమైనట్టు మాయమైనవి, ఇది ఎవరి జేబులోకి వెళ్ళినాయో మీరు తేల్చాలి అంటున్నారు. 6 నెలలైనా కూడా దాని మీద ఇంకా ఎటువంటి చర్యలు లేకపోవటం అనేటువంటి దాంట్లో ప్రజల్లో కొంత అసంతృప్తి కనబడుతోంది. దగ్గర దగ్గర 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు అనేటువంటిది పెండింగ్ బిల్స్తో సహా చూస్తే తెలుస్తోంది 5 ఏళ్లలో. వాళ్ళే చెప్తున్నారు మేము పంచింది ఎంత 2,70,000 కోట్ల రూపాయలు అనేటువంటిది వాళ్ళే చెప్తున్నమాట. మిగతా జీతభత్యాలకి మిగతా వాటన్నిటికీ బడ్జెట్లో ఉన్నది సరిపోతూ ఉంది. మరి అదనంగా తెచ్చినటువంటి ఈ మిగతా 2-3-4 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు? ఎవరి జేబులోకి వెళ్ళినట్టు? అయిగాక ఇప్పుడు ఇలాంటివన్నీ చిన్న చితక తీసుకుంటే ఎక్కడికి పోయినట్టు? కాబట్టి ఈ 5 ఏళ్ల పాలన అనేటువంటిది ఏంటంటే భారతదేశంలోనే జరిగిన అతిపెద్ద స్కామ్ అనేటువంటిది నా భావన. ఖచ్చితంగా ఇది గనక ఖచ్చితంగా లోతుల్లోకి వెళితే నిర్గాంతపోయే నిజాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వేల కోట్లు లక్షల కోట్లు చేసినటువంటి వాళ్ళకి 165 కోట్లు అంటే వాళ్ళ పాకెట్ మనీ లాగా అనిపించుంటుంది కాబట్టి అలా చేసేసి ఉంటారు. బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకొని నిజాలు నిగ్గుదేల్చి ప్రజలకి నిజాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పటికే ప్రతి ఒక్క శాఖకు సంబంధించి కూడా దర్యాప్తు జరుగుతోంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏ అంశాలు ఇంకా వెలుగులోకి వస్తాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.